వీరుడు అతిలోక సుందరి చూసాను. అది ఎలా ఉంది? సేమ్ అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు కూడా. చాలా బాగుంది. నెక్స్ట్ 100 years తర్వాత వచ్చినా కూడా ఆ సినిమా అంతే హిట్ అవుతుంది. యా, 3Dలో చాలా బాగుంది. పిల్లలతో చాలా ఎంజాయ్ చేశారు. నేను నిన్న ప్రివ్యూ చూసాను 3Dలో. 2D కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఆ ప్రింట్ కానీ ఆ కలర్స్ కానీ చాలా ఎక్సెప్షనల్లీ వెల్ రెస్టోర్డ్ ఫిలిం ఇది. అందరు చూడాలి డెఫినెట్ గా మళ్ళీ. బికాజ్ ఆ టైంలో సినిమాలు ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీతో చేయడం చాలా ఈజీ. ఆ టైంలో చేయడం అంటే అసలు రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దెన్ ఇంత ఎక్సెప్షనల్ గా రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. జగదేక వీరుడు అతిలోక సుందరి బుర్రపాడు చాలా చాలా బాగుంది. శ్రీదేవి మాత్రం సూపర్. అప్పట్లో చూసుకోలేము కానీ ఈసారి మాత్రం ఖతర్నాక్. ఎలా ఉండడు అంటే సూపర్. కొత్త కూడా బాగా చేసాడు. కలర్ గ్రేడింగ్ కొంచెం తేడాగా ఉంది కానీ బట్ ఎంజాయ్డ్. నోస్టాల్జిక్ కంప్లీట్లీ. 35 years తర్వాత చిన్నప్పుడు టీవీలో చూసిందే కానీ అప్పుడే అనుకుంటే బాగుండేది, పెద్ద స్క్రీన్ లో చూస్తే బాగుండేది అనుకున్నాండి. ఇప్పటికైంది. ఎంజాయ్డ్, థరోలీ ఎంజాయ్డ్. వెరీ నైస్, లవ్లీ, గ్రేట్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మంచి మెమరీస్, మళ్ళీ చాలా మంచి గుర్తు. పాస్ట్ చాలా మంచి రిక్రియేట్ అయిపోయింది. వీఆర్ రియల్లీ ఎంజాయ్డ్ మూవీ లాట్. థ్యాంక్ యూ. బాగుంది. మెగాస్టార్ చిరంజీవి గారిది ఆబ్వియస్లీ 35 years తర్వాత. అండ్ 3D ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ 3D కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఎందుకంటే జస్ట్ 2Dని జస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేస్తారు అంతే. బట్ ఓవరాల్ ఆబ్వియస్లీ సాంగ్స్ అండ్ ఆల్ అండ్ మెగాస్టార్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ కోసం బాగా ఎంజాయ్ చేసాం. మూవీ ఇస్ గుడ్ అండి. ఆబ్వియస్లీ చాలా నాస్టాలజిక్ గా అనిపించింది. చిరంజీవి గారిని, శ్రీదేవి గారిని బిగ్ స్క్రీన్ మీద చూడడం 90లో వచ్చిందంటే వి వర్ సో యంగ్ ఎట్ ద టైమ్. అండ్ టీవీలోనే చూసాం ఆల్ దీస్ ఇయర్స్. ఐ డోంట్ రిమెంబర్ యాజ్ ఎ చైల్డ్ ఆల్సో థియేటర్కి వెళ్ళడం గుర్తులేదు ఆ మూవీ చూడడానికి. బట్ అసలు కళ్ళు ఎటు చూడాలి అర్థం కావట్లా. శ్రీదేవి గారిని చూడాలా, చిరంజీవి గారిని చూడాలా అని. అవి సో అసలు బిగ్ స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది. అండ్ ఎనీవే సాంగ్స్ ఆర్ యాజ్ బట్ ఒకటే ఏమనిపించిందంటే అభినీ తీయని దెబ్బ సాంగ్ లో బ్లూ, ద ఫేమస్ బ్లూ డ్రెస్సెస్ మారి అవి గ్రీన్ అయినాయి. సో అదొక్కటే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ అదర్వైజ్ దే హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ రెస్టోరింగ్ ఇట్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. 35 years అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రిలీజ్ అయింది సినిమా. ఇప్పుడు చూడడానికి వచ్చాను. చాలా బాగా అనిపించింది. అప్పట్లో కోనర్ థియేటర్లో చూశాను, దిల్సుఖ్ నగర్లో. ఇప్పుడు మళ్ళీ చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి నాకు 12 ఏళ్ళు. సీరియల్స్లో యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా. శ్రీదేవి గారు అందం అలాగే కనిపించింది, చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు కూడా సూపర్. అసలు ఆయన యాక్టింగ్, చాములి సాలిని పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. చాలా సరదాగా అనిపించిందండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఇలాంటి స్టోరీలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది. నేను కూడా చేశాను ఆయన దగ్గర. కానీ మంచి సినిమా అండి, చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను నేను. సినిమా 8Kలో అసలు ఎంత క్లారిటీ ఉందంటే అసలు మేము ఎంత యంగ్ జనరేషన్ క్లారిటీ చాలా బాగుంది. అండ్ శ్రీదేవి మేడం చూస్తుంటే మాత్రం అసలు మేము మైండ్ బ్లోయింగ్. అసలు మీకు మూవీ చూసినామో శ్రీదేవి మేడం ఒక్కరిని చూసినామో అర్థం అవ్వలేదు. అండ్ చిరంజీవి సార్ యాక్టింగ్ కూడా సూపర్. అసలు ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాము. ఇలా ఒక బుక్ మార్క్ ఉన్న మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. రాఘవేంద్రరావు గారి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. మా చిన్నప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి 365 days హౌస్ఫుల్, ఫుల్ కలెక్షన్. ఆల్మోస్ట్ 10-15 times థియేటర్కి వెళ్ళి చూసాము. మళ్ళీ ఇవాళ మా అమ్మాయిని తీసుకుని సినిమాకి వస్తే అంత ఎగ్జైటింగ్. అమ్మాయి అది వెళ్ళిపోయిందా? సరే, చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్. చాలా జై చిరంజీవా. రామ్ చరణ్ కి శ్రీదేవి వాళ్ళ అమ్మాయితో తీద్దాం అనుకుంటున్నారు కదా, జాహ్నవి కపూర్. మనము అసలు TFI అండి, చూడాలి తప్పదు కదా. ఏ తెలుగు సినిమా అయినా. సినిమా కొంచెం అంటే మనం అంతా ఇప్పుడు HD ప్రింట్లకు అలవాటు పడిపోయాము. ఫోన్లలో కూడా హై క్వాలిటీలో చూస్తున్నాం. కొంచెం ప్రింట్ డల్ అనిపించింది కానీ చిరంజీవిని చూస్తుంటే ఏదైనా చూడొచ్చు. శ్రీదేవి సూపర్. సాంగ్ నే పాడలేనండి. థ్యాంక్ యూ.